జంగారెడ్డిగూడెం గ్రామ శివారు బైనేరువాగు సమీపంలో దర్గా వద్ద రంజాన్ పురస్కరించుకుని ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు చేశారు. నింగిలో నెలవంక కనిపించడంతో బిలాల్ మసీద్ గురువు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసం గురించి వివరించారు. పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి ముస్లింలు హాజరై నమాజ్ పఠించారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దలు సైతం నమాజ్ చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సత్యనిష్ట, ధర్మాచరణ, దాన ధర్మాలు, ఉపవాస దీక్షల గురించి వివరించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో చేసే పలు కార్యక్రమాలు, సేవల గురించి తెలియజేశారు. మసీదు గురువు కసీం ఆధ్వర్యంలో అల్లాహ్ అంటూ ప్రార్థనలు చేశారు. పేదవారందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సంపాదన సొమ్ములో 2.5% దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ ముస్తాఫా, టిప్టాప్ బాజీ, షేక్ అక్బర్, న్యాయవాది షేక్ హీరా హకీం, గోదావరి హోమియో క్యూర్ అధినేత డాక్టర్ షేక్ రహమతుల్లా, సాఫ్ట్వేర్ మేనేజర్ షేక్ కరీముల్లా, షేక్ మీర్హాన్, దాదా సాహెబ్, పీరు, సలీం, అమీర్, జబీర్, ఆదిల్, నబీ పాల్గొన్నారు. सबकी तरफ से पूरे मुल्क को ईद की बहुत बहुत मुबारकबाद। आज ईद हम लोग का सबसे बड़ा त्यौहार, हम लोग का सबसे बड़ा खुशी का दिन है, इसलिए इसकी फजीलत रमज़ान मुबारक से ईद तक जिस तरह अल्लाह तबारक ताला ने कुरान करीम में इसकी फजीलत बयान की है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इसकी फजीलत बयान की है, तो हम सब ने रमज़ान मुबारक के पूरे रोज़े रखने के बाद हम सब ईदगाह पर जमा हुए और अल्लाह तबारक ताला से यहाँ दुआ करें। కఠోర దీక్ష చేస్తూ ఉపవాసాలు ఇవాళ పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటితోటి. మరి ఈ రోజున ముస్లిం సోదరులందరూ కూడా కలిసి మరి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరపడం జరిగింది. మేమందరం కూడా సంతోషంగా ఈ పండుగ నమాజ్ చేసుకున్నాం. మరి ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఖబర్స్థాన్కి వెళ్ళి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్మరించుకుంటూ వాళ్ళకు కూడా దరూద్ పంపడం జరుగుతుంది. మరి ఈ రంజాన్ పండుగ ప్రతీక ఏంటంటే ప్రతి ముస్లిం కూడా డబ్బున్న వారు దానం చేసే పండుగ. జకాత్ అనే సిస్టమ్ పెట్టి అల్లాహుతాలా మరి మన దగ్గర ఉన్న డబ్బుకి 2.5% మన జకాత్ తీయవలసి ఉంటుంది. ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ప్రతి పేదవారు అనేది లేకుండా ఉండాలనే సంకల్పంతో అల్లాహుతాలా దీన్ని సృష్టించాడు. మరి ఈ జకాత్ అనేది మన కుటుంబంలో ముందు వర్తిస్తుంది, తర్వాత మన వీధిలో వర్తిస్తుంది. మన వీధిలో కూడా ఎవరు లేకపోతే పేదవారు మన ఊర్లో, అక్కడ కూడా లేకపోతే పొరుగురు, అలాగా ఈ విస్తరించుకుంటూ పోవడం జరుగుతుంది. మరి స్తోమత కలిగిన ప్రతి ముస్లింలు కూడా ఈ జకాత్ సిస్టాన్ని పాటించి ముస్లింలో పేదవారు లేకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన జంగారెడ్డి ముస్లిం సోదరులకి అందరికి కూడా నా తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముస్లిం సోదరులకు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రంజాన్ మాసం అంతా కూడా ఈ నెల రోజుల కట్టిన ఉపవాసాల దీక్షలు ముగించుకొని ఏదైతే ఈ రోజు రంజాన్ పండుగ మనం అందరం జరుపుకుంటున్నామో, జంగారెడ్డిగూడెంలోని స్థానికంగా ఉన్నటువంటి బైనారు వాగు వద్ద గల ఈద్గా వద్ద మరి బిలాల్ మసీద్ గురువు గారు అయినటువంటి అతిక్ ఖాసిం గారి యొక్క ఆధ్వర్యంలో ఈదుల్ ఫితర్ నమాజ్ని మనందరం కూడా ఆచరించుకోవడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున మరి ముస్లిం సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, జంగారెడ్డిగూడెం మొత్తం కూడా వేల మంది పాల్గొని ఈ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను గురువు గారి ద్వారా తెలుసుకోవడము, అలాగే రంజాన్ యొక్క ప్రార్థనలు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సొమ్ముని మనం పేదలకు దానం చేయాలి. అలా దానం చేసినట్లయితే వారు కూడా ఈ పండుగ యొక్క దీంట్లో మనందరం పాల్గొని వారు కూడా మనలాగా పండుగను జరుపుకుంటారు. అలాగే ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికం కూడా పూర్తిగా సమసిపోతుందని చెప్పేసి మరి ఖురాన్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ఫిత్రా అనేది గొప్ప దానం. ప్రతి ఒక్క ముస్లింకి ఫిత్రా అనేది విధిగా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలు ఉన్నటువంటి ఉపవాసాల్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే ఈ ఫిత్రా ద్వారా కడిగించబడతాయి అని చెప్పేసి కూడా ఖురాన్ లో ఇవ్వడం జరిగింది. ఉన్నారు కాబట్టి వాళ్ళకి అల్లాహ్ శుభ్రంగా చక్కగా సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ మరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జకాత్ చేస్తారు. ఎందుకంటే మా పక్క పేద ముస్లింస్ అందరూ కూడా మాతో పాటు పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా మాకున్న దాంట్లో బంగారం అవనివ్వండి, ఇళ్ళు అవనివ్వండి, 1,02,500 కాడికి తీసి మేము జకాత్ చేస్తాం. ఎంత ఉంటే అంత తీసి మా పక్క సాయిబులకి సోదరులకి మా ఒక పేద సోదరులకి ఇచ్చి మేము ఒక పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే మాలతో పాటు వాళ్ళు కూడా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ జకాత్ తీయవలసి వస్తుంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.